నేను గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను యాజ్ ఎ టీచర్గా ఇక్కడ జాయిన్ అయ్యాను. ఆ రోజుల్లో నేను చేసిన పనికి నెలకి 200 రూపాయల జీతం పైన నేను వర్క్ చేశాను. చాలా 4 to 5 అండర్ మేనేజ్మెంట్స్ నేను పనిచేశాను ఇక్కడ. ఫైనల్లీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేనే సొంతంగా నడిపిస్తున్నాను. గత సంవత్సరం మా 10th క్లాస్ రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఒక అమ్మాయి 10/10 కూడా వచ్చింది. 9.9 పిల్లలకి మార్కులు వచ్చినాయి. దాని తర్వాత మనకు యాక్చువల్లీ లాస్ట్ మంత్లో మాకు IBA అవార్డ్స్ నామినేట్ అయినాం. దానికి ఏప్రిల్ 20కి ఢిల్లీలో ఒక ప్రోగ్రామ్ ఉండే, దాంట్లో హాజరు కాలేకపోయాను. స్కూల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఆ టైంలో చాలా బిజీగా ఉండే. సో నిన్న 22 మే నాడు మాకు కొరియర్ త్రో అవార్డు రిసీవ్ అయింది. ఇది ఇంటర్నేషనల్ బ్రిలియన్స్ అవార్డ్ 5th ఎడిషన్ 2024. సో ఇలాంటి డిఫరెంట్ కార్యక్రమాలు మేము చేస్తూ స్కూల్ని చాలా పైకి తీసుకువెళ్ళాలని మా ఆశ ఉంది. దీనికి సహాయపడిన మా స్టాఫ్ మెంబర్స్ అందరూ, నాతోటి ఫ్రెండ్స్, మా పేరెంట్స్, మా పిల్లలు చాలా హార్డ్ వర్క్ చేసి స్కూల్కి ఒక మంచి పేరు తెచ్చారు. దీనికి నేను అభినందిస్తున్నాను. స్టూడెంట్కి ఎడిట్ చేసుకోవాలి. ఇంకా మేము ప్రతి సంవత్సరం స్కూల్లో ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ వర్క్ చేస్తున్నాం. అండ్ ఎవ్రీ ఇయర్ ఏ స్కూల్లో కూడా నేను అనుకుంటాను 1 వీక్ స్పోర్ట్స్ కొరకు ఎవరు కూడా వదలరు పిల్లల్ని. కంప్లీట్లీ 1 వీక్ స్పోర్ట్స్ వీక్ పెడతాను. కంప్లీట్లీ ఒక 5 days క్విజ్ కాంపిటీషన్ ప్రోగ్రామ్స్ పెడతాను. ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్స్ పిల్లల్ని కల్చరల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేసి ఒక మంచి ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్ రావాలని అలాంటి వేలో మేము తీసుకువెళ్తుంటాం పిల్లల్ని. దాని కొరకు పిల్లలు కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. మేము చేసిన దానికి పేరెంట్స్ కోఆపరేషన్ కూడా చాలా బాగుంటుంది. ప్రతిదానికి సైన్స్ ఫెయిర్ కానీ, స్పోర్ట్స్ వీక్ కానీ, డిఫరెంట్ కలర్ డేస్ మేము పోయిన సంవత్సరం మళ్ళీ లాస్ట్ ఇయర్ టాలెంట్ డే అని కూడా మేము పెట్టాము. సో అది చిన్నపిల్లలకి చాలా మంచిగా అవగాహన వస్తుంది. వాళ్ళకి ఎట్లా ఏం చేస్తాం, చదువుకుంటూ ఆడుకుంటూ వాళ్ళు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తుంది. మేము యాక్చువల్లీ పిల్లలకి ఇస్తున్న క్వాలిటీ ఎడ్యుకేషన్కి మేము తీసుకున్న ఫీజు కూడా చాలా తక్కువ. ఇలా ఇక్కడ నా దగ్గర మోస్ట్లీ ఒక 1000+ స్టూడెంట్స్ చదువుతారు. ఎవరి వాళ్ళ ఎకనామికల్ కండిషన్స్ చూసి వాళ్ళతో నేను చాలా కోఆపరేటివ్గా ఉంటాను. కొంతమందిని నేను ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాను. ఫైనల్లీ ఈ IBA అవార్డ్స్ 2024 రావడానికి నాతో సహకరించిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, మా ఫ్రెండ్స్, మా స్కూల్ స్టూడెంట్స్, మా టీచర్స్, మా యాక్టివిటీస్ అన్నిట్లో మా ప్రిన్సిపల్, మా ఇన్ఛార్జెస్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ